అవును. ఇప్పుడు ఆగస్టులో మాక్సిమం రిటైర్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఏళ్ల కాలంలో లేవు. ఆగస్టులో రాబోతున్నటువంటి రిటైర్మెంట్స్ కూడా కలుపుకొని కొత్త నోటిఫికేషన్ జారీ చేసేటువంటి ప్రక్రియ దాదాపుగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. అయితే మీ అందరికి ఇచ్చేది ఒకటే ఒక హామీ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా నేను మీ ఓటును వృధా చేయని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటును సీరియల్ నెంబర్ 2కు ఎదురుగా ఉన్నటువంటి గడిలో 1 నెంబర్ వేసి ఆశీర్వదించాల్సిందిగా వేడుకుంటూ, అలాగే నిరుద్యోగకు సంబంధించినటువంటి ఏ అంశాలనైతే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిందో ఆ అంశాలన్నింటినీ టెన్షన్గా నెరవేర్చబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జూలై 2వ వారం ఆ సమయంలో జాబ్ క్యాలెండర్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేయడానికి సంసిద్ధమవుతా ఉంది. ఆగస్టులో వచ్చేటువంటి రిటైర్మెంట్స్ తో పాటు మరిన్ని కలుపుతూ జాబ్ క్యాలెండర్ రూపొందించే పనిలో ఉంది. అలాగే డిఎస్సిలో పోస్టుల పెంపుదల కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల కానీ, అలాగే పీఈటీకి సంబంధించినటువంటి 1500 పోస్టుల విషయంలో కానీ అతి త్వరలోనే సానుకూలమైనటువంటి నిర్ణయం మీ ముందుకు వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా గొప్పగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి లీకులు లేని పరీక్షలు, ఎలాంటి తప్పులు జరిగిన పరీక్షలు నిర్వహించబోతామని చెప్పి మీ అందరికీ సమన్వయంగా వేడుకుంటూ, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అత్యంత కీలకమైనటువంటి ఓటింగ్ జరగబోతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు ఈ పదవి వద్దు అని వదిలిపెడితే వచ్చింది ఉప ఎన్నిక. దయచేసి ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని మీ అందరినీ పేరుగా వేడుకుంటూ, సోదరులారా, మీకు నేనున్నా, నా ద్వారా మీ కష్టాలన్నీ తీర్చుకోవడానికి నేను వారధిగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మీ అందరి కోసం కూడా ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ ను మీ అందరికీ తీసుకురావడం జరిగింది. సోదరులారా, ఇన్వార్మల్ ఎడ్యుకేషన్ యాప్ అని ఉంటుంది. అందులో అన్ని కోచింగ్లకు సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది. దయచేసి మీరు వాడుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి గొప్ప మానవ వనరులుగా మారాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటా ఉన్నా. సోదరులారా,